ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 3 రోజుల క్రితం ఊహించని రీతిలో వచ్చినటువంటి వరద విజయవాడ వాసులను ఓకేనా హలో హలో 3 రోజుల క్రితం విజయవాడ వాసులను భయాందోళనకు గురి చేసినటువంటి వరద బీభత్సం సృష్టించిందని చెప్పాలి. పలు కాలనీలు ఇంకా విజయవాడ నగరంలో చూస్తే కనుక ఇంకా నీటిలోనే మునిగిపోయాయి. 3 రోజులుగా ఇంకా చాలా కాలనీ నీళ్ళలోనే ఉన్నాయి. చాలామంది ఇంకా కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా నడుము లోతు నీళ్ళలోనే ఇంకా నీళ్లు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం లేక రాకపోకలకు ఇబ్బంది కలిగి పస్తుండాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఇటు నుంచి కాలనీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. తమ సొంత ఊర్లకు లేదంటే తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం భవానీపురంలో ఉన్నటువంటి ఊర్మిళ నగర్లో ఉన్నాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా ఇబ్బందులు పడ్డారు ఈ వరద వల్ల? నీళ్ళు ఏం లేవు కదా, నీళ్ళు ఉన్నాయి కదా సార్, అందుకని మంచి నీళ్ళు వాటర్ లేక కరెంటు లేదుగా, చిన్నపిల్లలు ఇబ్బంది పడ. ఎప్పుడన్నా చూసారమ్మా గతంలో ఇంత వరద? చాలా 10 సంవత్సరాల నుంచి. ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా ఈ 2-3 రోజుల్లో మీరు? చాలా ఇబ్బంది పడ్డాం, కరెంట్ లేదు కదా, ఇబ్బంది పడి. లేపాయా మంచి నీళ్ళు, మరి ఏం చేస్తావు, కరెంటు లేదు, తిండి లేపాయా, ఏం చేస్తారే, బాగా ఇబ్బంది పడుతున్నాం. అందుకని వెళ్ళిపోతున్నాం చిన్నగా. ఏటో ఒకటి వెళ్ళాలిగా, సొంత ఊర్లకు చుట్టాలకు వెళ్ళొద్దు, మరేం చేయాలి ఇక్కడ ఉండి. ఇస్తున్నారు పులి ప్యాకెట్ అయ్యి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మగవాళ్ళు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళం బాగాలేని వాళ్ళని తెచ్చుకోవటాలే, అట్నే పత్తుంటున్నాం, ఏం చేస్తాం. ఇబ్బంది పడ్డారమ్మా మీరు పిల్లలతో ఇంకా అలానే పైనే ఉంటున్నాము. అలా అలా కొంచెం వాటర్కి ఫుడ్కి అన్నిటికీ కొంచెం పర్వాలేదు, అందిస్తున్నారు. లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లేదు ఇప్పటిదాకైతే లేదు, ఇప్పుడే కానీ పిల్లలతో కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ఇక్కడికే పిన్ని వాళ్ళ ఇంటికి 3 days నుంచి అందుతున్నాయి, పర్వాలేదు. కొంచెం ఫుడ్ పరంగా పర్లేదు, పవర్ ఒక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాటర్ లేదు, వాటర్ కొంచెం తగ్గితే కానీ కొంచెం మాకు సెట్ అవ్వదు. చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఈ కాలనీ నీట మునిగింది, 3 రోజులుగా ఇట్లాగే ఉండిపోయింది, ఎట్లా ఇబ్బంది పడ్డారు మీరు? ఇబ్బంది అంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు. మా ఉన్న ఏరియాల వరకు అయితే మేము అందరికీ సాయం చేసాము. మా దగ్గర మొత్తం 4 సందులు 5 సందులు ఉన్నాయి. మేమైతే సరుకులో ఒక 20 మంది దాకా ఉన్నాము. అందరం వెళ్ళి బయటకు వెళ్ళి ఫుడ్ తేవడం, సందుల్లో అందరికీ పంచడం, వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేసాము. మేమైతే అందరి ఇళ్ళలోకి వెళ్ళాము. అన్ని ఫ్రిడ్జ్లు, కూలర్లు అలాంటివి ఏమన్నా ఉంటే అన్ని ఫ్రిడ్జ్లు పైకి డాబా మీదకి ఎక్కించాము అన్ని. అది ఎట్లా అండి, మీరు ఎట్లా హెల్ప్ చేశారు? ఏమన్నా మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడ్డం అంటే అందరూ ఒకటే కదండి, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, అందరికీ పీకల దాకా వచ్చినాయి. అందరూ డాబాలు ఎక్కారు, రేకుల షెడ్ వాళ్ళు ఎదురెళ్ళి ఎక్కి డాబాలు ఎక్కి కూర్చున్నాం అందరూ. ఇంకా సరుకులు ఏమైనా కావాలంటే చిన్నగా ఏమన్నా పట్టుకొని వెళ్ళి చర్చి దాకా వెళ్తే అక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి, అక్కడ నుండి తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు వరద తీసింది కదా, ఏమన్నా ఇప్పుడు మీకు సంబంధించి హెల్ప్ జరుగుతుందా? జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు కూడా నన్ను వచ్చారు, 2 సార్లు వచ్చారు. అందినాయి. ఫుడ్ అయితే అసలు ఇబ్బంది ఏం లేదు. 3 రోజులు వస్తూనే ఉన్నాయి. ఎంత నీళ్ళు ఉన్నా పీగల దాకా ఉన్నా వస్తూనే ఉన్నారు. కాకపోతే సందులోకి రాలేరు కదా, మెయిన్ రోడ్డు దాకా వస్తున్నారు, అక్కడ నుండి మనం తెచ్చుకోవాలి. ఇంకా ఆడలో అయితే కొంచెం కరెంట్ లేదు కదా, ఇబ్బంది. అదే కరెంటు వాటర్ ఇబ్బంది. ఇది పరిస్థితి. మొత్తంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి మొత్తం నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే ఉండేందుకు లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. దీంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక కిరాణం కొట్టు, చిన్నపాటి కిరాణం కొట్టు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ కిరాణం కొట్టులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసిపోయాయి, మొత్తం నీళ్ళు వచ్చేసాయి. మనిషి పూర్తిగా మునిగేటట్టు రీతిలో నీళ్ళు వచ్చేసాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ కిరాణా కొట్టు నిర్వాహకులు కూడా చాలా నష్టపోయారు. చాలామంది ఇటు ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు సహితం ఇట్లా గృహోపకరణ వస్తువులు కూడా మునిగిపోవడంతో చాలా వేలల్లో లక్షలకు కూడా నష్టం వచ్చిన పరిస్థితి ఉంది. చెప్పండి, ఎట్లా మీరు ఇట్లా నష్టపోయారు, ఏం జరిగింది? ఇది అనుకోకుండా వరద రావడం మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సర్దుకోవడానికి కూడా అసలు మాకు టైం లేదు. అసలు ఆ టైంలో అన్నీ కింద అన్నీ ఉన్నాయని మొత్తం తడిసిపోయినాయి. మొత్తం లోపలే మోకాళ్ళ దాకా వచ్చేసినాయి. మొత్తం తడిపోయి మొత్తం ఇప్పుడే సర్దుకొని ఇప్పుడే తీసాను షాపు. అది ఎంత నష్టం ఉంటుంది మీకు? అంత ఇంట్లో కానీ నష్టం మొత్తం 2 lakhs దాకా
నష్టం జరిగింది. అందరూ ఇంక ఇళ్లలో అందరూ సర్దుకోవడానికి కూడా వాటర్ 1 అవర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి మొత్తం. ఇంకా అందరూ పాపం అందరూ చాలా ఇబ్బందులు పడిపోయారు. ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు పాపం. ఎందుకు వరద ఇంత స్థాయి వరద రావడానికి కారణం ఏంటి? ఇదివరకు ఎప్పుడన్నా చూసారు ఇట్లాంటి వరదను మీరు? అంటే ఇంత వరద ఎలా వచ్చింది అనేది ఇదివరకు 2009లో అనుకుంటా ఒకసారి వచ్చింది బుడమేరుంది. అప్పుడు ఇంత వాటర్ రాలేదు. ఓన్లీ ఇప్పుడు ఎలా ఉందో అలా వచ్చినాయి. మామూలుగా రూముల్లోకి అయితే రాలేదు ఏమి వాటరు. రూముల్లోకి ఇప్పుడు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు పాపము. ఇది పరిస్థితి. మొత్తం చూస్తే కనుక ఇటు కాలనీలో చూస్తే చాలా ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇక ఇతర ఆటోలు కావచ్చు, ఇతర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలని కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం ఈ 2 రోజులుగా ఇట్నే బైక్ పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయి వాటిని తోసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా మీరు నష్టపోయారు? బైక్ పనిచేస్తుందా లేదా? ఏం జరిగింది? బైక్ పనిచేయట్లేదు, ఆటో పనిచేయట్లేదు. ఆటో కూడా పోయింది, బైక్ పోయింది, నీళ్ళ మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. ఇంటి దగ్గరే. శనివారం స్టార్ట్ అయింది. ఆదివారం మేము అసలు అంత రావనుకున్నాం. ఇంత వచ్చినట్టు అసలు ఇంత వచ్చే బయట ఆడని పెట్టుకుందాం మామూలుగా. ఇంట్లో మామూలుగా అన్ని బియ్యం కానీ అన్ని మంచం, బీరువా, ఫ్రిడ్జ్ మొత్తం పోయినాయి. సుమారుగా 1,50,000, 1,02 లక్షల దాకా అయింది. ఓన్లీ చుట్టుపక్కల కూడా అందరూ అంతే. ఆటో ఒక్కదానికే 1,50,000 అవుతుంది. ఇప్పుడు షోరూమ్ వాడికి ఫోన్ చేస్తే వాడు ఒకటే మాట, 1,50,000 తీసుకొని వస్తే షోరూమ్కి రా, లేకపోతే లేదంటున్నాడు ఒకటే మాట. వైర్ కిట్ ఒకటే 80,000 అవుతుందంట ఆటోకి. ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఇటు ఇళ్లలోకి ఒక్కసారిగా అనుకోకుండా వచ్చినటువంటి వరద, ఆదివారం రాత్రి వచ్చినటువంటి వరద మొత్తం ఇళ్లను మొత్తం ముంచేసింది. నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి, గృహోపకరణాలు మొత్తం పనికి రాకుండా పోయాయి. ఫ్రిడ్జ్లు, అలాగే వాషింగ్ మిషన్లు, తదితర వాడేటటువంటి వస్తువులని చాలా దెబ్బతిని పనికి రాకుండా పోయిన పరిస్థితి. ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు, తదితర వస్తువులన్నీ కూడా దెబ్బతిని అపార నష్టం వాటిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే నీరు తగ్గుముఖ పడ్డది. ప్రభుత్వ పరంగా సహాయక చర్యలు అయితే అందుతున్నాయని చెప్పేసి ఇటు వాటర్ కానీ లేదంటే తినేందుకు ఫుడ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ ఫ్లడ్ మునిగిపోతే ఇక ఇళ్లను శుభ్రం చేసుకోవడం, తదితర ఇంకా వచ్చినటువంటి నష్టాన్ని కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శ్రీవన్ అన్నది కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.